చాలా కాలంగా ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఏమైంది, ఎందుకు ఆగిపోయిందని అందరూ అడుగుతున్నారు. దానికి ఇప్పుడు సమాధానం దొరికింది. హార్వర్డ్ లూట్నిక్ ప్రకారం ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ట్రేడ్ డీల్ ని క్లోజ్ చేయాలని అనుకున్నారంట. అందుకోసం వాళ్ళు మన ప్రధానమంత్రి మోడీ గారికి ఒక ఫ్రైడే డెడ్ లైన్ ఇచ్చారు. అంటే ఆ ఫ్రైడే లోపు మోడీ గారి స్వయంగా ట్రంప్ కి ఫోన్ చేసి వారు చెప్పిన కండిషన్స్ ఒప్పుకోవాలంట. కానీ మోడీ గారు లొంగలేదు. మోడీ గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం నేషనల్ ఇంట్రెస్ట్. అమెరికా మనల్ని మన ఎనర్జీ అవసరాల విషయంలో కాంప్రమైజ్ అవ్వమంటోంది. మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నప్పుడు లేదా మన సొంత స్వదేశీ మార్కెట్ని పెంచుకుంటున్నప్పుడు వాళ్ళు అడ్డుపడ్డారు. మోడీ గారు స్పష్టంగా చెప్పారు, మనం స్వతంత్రంగా ఉండాలి, మన ఫార్మర్స్, ఫిషర్మెన్ మరియు పశువుల కాపర్ల ప్రయోజనాలే మనకు ముఖ్యం. అదే సమయంలో యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో కలిసి యూకే ఇండియా ఫ్రీ ట్రేడ్ డీల్ అగ్రిమెంట్ మీద సంతకం చేశారు. అది అమెరికా మొహం మీద కొట్టినట్టయింది. గతంలో కూడా మనం అమెరికా ప్రెషర్ని ఎదుర్కొన్నాం. ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్లోని కిరాణా హిల్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక న్యూక్లియర్ అసెట్ని అమెరికా ప్రొటెక్ట్ చేస్తున్నా సరే మనం భయపడకుండా స్ట్రైక్స్ చేశాము. ఇప్పుడు అమెరికా మన మీద మరిన్ని టారిఫ్స్ వేస్తామని బెదిరిస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఇండియాతో డీ క్లోజ్ చేయడం ఇప్పుడు ఇంకా కష్టతరం చేస్తామని. కానీ మనం అర్థం చేసుకోవాలి, మనం ఒక సూపర్ పవర్ అవ్వాలంటే ఈ మాత్రం త్యాగాలు తప్పవు. షార్ట్ టర్మ్ లాభాల కోసం దేశ భవిష్యత్తును తాకట్టు పెట్టలేం. అమెరికన్లే రేపు మన మార్కెట్ కోసం మన దగ్గరికి పాక్కుంటూ వస్తారు. అప్పుడు టర్మ్స్ మనం డిసైడ్ చేస్తాం. మన దేశంలో ఇప్పుడు ఉండాల్సిన ఏకైక ఇజం నేషనలిజం. ప్రెజర్కి లొంగని మన నవభారతాన్ని చూసి మనం గర్వపడాలి.